ఈ రోజుల్లో మనము దేవుని సన్నిధిని కాపాడుకొని కారణాన రాయబడిన బైబిల్ చేతిలో ఉంటున్న విధేయత చూపించలేకపోతున్నాం. దేవుని సన్నిధే విధేయత యొక్క బలం. దేవుని సన్నిధియే విధేయత యొక్క బలం అనే మాట ఎన్నడూ మర్చిపోదు. నువ్వు దేవునికి వేరుగా ఉండి విధేయత చూపించలేవు. అలాంటి విధేయత స్వనీతి తప్ప, గర్వాన్ని తప్ప మరొక దాన్ని పుట్టించదు. ఆయన సన్నిధిని కాపాడుకో. ఆయన సన్నిధిని కాపాడుకోవడానికి నీకు ఏ చూపు అడ్డొస్తుందో ఆ చూపును వదిలేసే. ఆయన సన్నిధిని కాపాడుకోవడానికి ఏ మనిషి అడ్డొస్తున్నాడు ఆ మనిషిని వదులుకో. ఆయన సన్నిధిని కాపాడుకోవడానికి ఏ స్థలం అడ్డొస్తుందో ఆ స్థలాన్ని వదులుకో. ఆయన సన్నిధిని కాపాడుకోవడానికి ఒక వ్యాపారం అడ్డొస్తున్నా మానేసుకో. ఆయన సన్నిధిని కాపాడుకోవడానికి ఒక సేవ అడ్డొస్తుందో వదిలేసుకో. ఆయన సన్నిధిని నువ్వు నీ జీవితంలో కాపాడుకుంటే విధేయత యొక్క కంచు కోటే ఆయన